విశాఖలో ఒక గుర్తు తెలియని అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నటువంటి ఒక వ్యక్తి మృతదేహం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. నరవ విశాఖ ఇంజనీరింగ్ కాలేజ్ వెనుకాతల కొండవాలు ప్రాంతంలో సగం కాలిన స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఇమీడియట్ గా పెందుర్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మొత్తం పోలీస్ టీం అంతా కూడా రంగంలోనికి దిగింది. అసలు ఎవరు ఆ వ్యక్తి, ఎవరు ఈ హత్య చేసి ఉంటారు అనే కోణంలో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు పెందుర్తి పోలీసులు. అయితే ప్రైమరీగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుంటే ఒక పల్సర్ బైక్ పైన, బజాజ్ పల్సర్ బైక్ పైన ఒక వ్యక్తి రెడ్ అండ్ బ్లాక్ కలర్ డ్రెస్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అటుగా సంచరించినట్లు, ఆ వ్యక్తే ఈ వ్యక్తిని హత్య చేయడానికి ప్రయత్నించినట్టు కూడా ప్రస్తుతానికైతే అనుమానిస్తున్నారు పోలీసులు. ఇంతకీ మృతి చెందినటువంటి అలాంటి దయనీయమైన పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మృతదేహం ఎవరిది? స్టూడెంట్ దా? అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ వెనుకాతలో ఉన్న కొండవాలు ప్రాంతంలో జరిగింది కాబట్టి ఎవరైనా, అంటే ఏ ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి వ్యక్తిది? అసలు ఆ వ్యక్తి మృతికి వెనుకాతలో ఉన్నటువంటి కారణం ఏంటి? ఇంత దారుణంగా ఆ వ్యక్తిని కాల్చి చంపే ప్రయత్నం చేసింది ఎవరు? ఈ కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అసలు విశాఖ నగరంలో ఈ మధ్య కాలంలో చూస్తున్న క్రైమ్ రేట్ ప్రతి ఒక్కరిని తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్పాలి. తెల్లారేసరికి హత్యలు, ఆత్మహత్యలు మామూలుగా జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు పోలీస్ టీం చెప్తా ఉంది, డే అండ్ నైట్ కూడా విశాఖలో శాంతి భద్రతలు పరిరక్షించడానికి మేము అహర్నిశలు పనిచేయటానికి కష్టపడుతున్నాం, విధి నిర్వహణలో తలమునకలై ఉన్నామని పోలీసులు చెప్తుంటే, మరొక వైపు ఏదో ఒక మూలన జరుగుతున్నటువంటి క్రైమ్ తీవ్రమైనటువంటి భయాందోళనకు గురి చేస్తుందని చెప్పొచ్చు. రీసెంట్ గా మనం చూసాం, భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక జ్యోతిష్యుడు అస్థిపంజరంగా తీవ్ర కలకలం రేపాడు. మరొక వైపు వివాహేతర సంబంధాల వల్ల, ఆస్తి తగాదాల వల్ల, ప్రేమ వ్యవహారాల వల్ల జరుగుతున్నటువంటి హత్యలు ప్రతి ఒక్కరిని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఎప్పుడు ఏ మనిషి ఎలా చనిపోతాడు అనేది కూడా ఎవరు ఊహించలేనటువంటి పరిస్థితి. జనరల్ గా ప్రమాదం అనేది చెప్పి జరగదు కాబట్టి దాన్ని ప్రమాదంగా చెప్పుకుంటాం. అది ఆ విధి మనల్ని అలా చేసింది అని బాధపడుతూ అప్పటికి మనం ఒక ఆలోచనతో ముందుకు వెళ్తాం. కానీ ఈ హత్యలు జరుగుతున్నటువంటి కోణాలు, పరిస్థితులు, హత్యలు జరగటానికి వెనకాతలో ఉన్నటువంటి రీజన్స్, కారణాలు వింటూ ఉంటే మాత్రం చాలా భయం వేస్తోంది ప్రతి ఒక్కరిలో. ఎందుకు? అసలు చిన్న చిన్న క్షణికావేశంలో ఒక మనిషిని చంపాలి అనుకునేటటువంటి ఆలోచన వైపు మరొక మనిషి వెళ్తున్నాడు అంటే ఏ స్థాయిలో మనిషి మనుగడ ఉందో కూడా మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రొఫెషనల్ సైకాలజిస్టులు, మానసిక నిపుణులు కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరూ సెల్ఫ్ కంట్రోల్ అనేది కంపల్సరీగా ఉండాలి. ప్రతి ఒక్క సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది, ప్రతి దానికి ఒక వే ఉంటుంది. కానీ మనకు మనమే ఆ వేని అప్రోచ్ అవుతున్నాం, మనకు మనమే జస్టిస్ చేయాలి అనే ఒక ఆలోచనలో ఇలాంటి హత్యలు, ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి అనేది మనం చాలా అనాలిసిస్లు కూడా చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరు? అసలు ఏ ఏజ్ గ్రూప్ వ్యక్తి? ఇతన్ని చంపటానికి కారణం ఏంటి? అతను ఏ తప్పు చేసుంటాడు? లేకపోతే ఏమైనా కక్షపూరితంగా ఇది జరిగినటువంటి హత్య అనే కోణంలో కూడా పెందుర్తి పోలీసులు వేగవంతమైనటువంటి దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే సగం కాలిన పరిస్థితిలో, అనుమానాస్పద స్థితిలో పడి ఉన్నటువంటి వ్యక్తి మృతదేహం స్థానికంగా తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది. అటుగా వెళ్తున్న వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. సో ముఖ్యంగా ఇక్కడ విశాఖ నరవలో ఉన్నటువంటి విశాఖ ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఈ హత్య జరగటం అనేది ఇప్పుడు అటు స్టూడెంట్స్ ని కూడా తీవ్ర కలవరపాటుకు గురి చేస్తుందని చెప్పొచ్చు. ఏదేమైనా చాలా భయంకరమైన పరిస్థితులు. పోలీసులు అంటున్నారు, ఎలాంటి తప్పులు జరిగినా కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మేము కదా సరైన న్యాయం చేయటానికి మేము ఉన్నామని చెప్తున్నారు. కానీ మనుషుల మధ్య మనుషులే కక్షలు పెంచుకొని ఇలాంటి హత్యలకు తెగబడుతూ ఉండటం, వాళ్ళకు వాళ్ళే తీర్పు తీర్చేసుకోవటం వల్ల న్యాయ వ్యవస్థల పైన కూడా కొంత నమ్మకం అనేది ఏ రకంగా మనుషులు ఆలోచన ధోరణి కనపడుతుందో కూడా ఇక్కడ మనం పెద్ద ఎత్తున చర్చించాల్సినటువంటి అంశంగా మారుతోంది. మరొక వైపు విశాఖ అంటేనే ఒక ప్రశాంతమైన నగరంగా ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి పేరుగాంచినటువంటి సిటీ, బ్యూటీ ఆఫ్ సిటీ విశాఖ. అలాంటి నగరంలో ఇలాంటి హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువగా, నేర ప్రవృత్తి విపరీతంగా పెరుగుతూ ఉండటం ఏంటి, అసలు ఈ నగరానికి ఏమైంది అనే చర్చ మొదలైందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఇప్పుడు ఈ సస్పీషియస్ డెత్, అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ వీడాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తులో అసలు ఆ వ్యక్తి ఎవరు, ఈ హత్యకు పాల్పడింది ఎవరు, ఎందుకు అంత కర్కశంగా ఒక వ్యక్తిని కాల్చి చంపాలి అనుకున్నారు? సో మొత్తానికి దర్యాప్తు అయితే వేగవంతం చేస్తున్నారు పోలీసులు. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, ఐ డ్రీమ్ వైజాగ్.